హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఇంకో మంచి ఈవినింగ్ స్నాక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు అలా చేస్తే పిల్లలు ఇలా తినేస్తారు. మనం ఇచ్చేంతవరకు కూడా ఆగిపోరండి. అండ్ హెల్దీ స్వీట్ పొటాటో చాలా హెల్దీ. మన సబ్స్క్రైబర్ వచ్చేసి ప్రీ స్కూల్కి స్నాక్స్ షేర్ చేయమని అడిగారండి. నేను చేసేవన్నీ కూడా పిల్లలకి ఈవెన్ 12 మంత్స్ నుంచి ఇవ్వచ్చు. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేస్తున్నాను. సో ఇది కూడా ప్రీ స్కూల్ అంటే చిన్నపిల్లలు అప్పుడే నర్సరీ అలా వెళ్తారు కదా, మిన్ను ఏజ్ వాళ్ళకి. సో మీరు 12 మంత్స్ నుంచి కూడా ఇవ్వచ్చండి. పెద్దగా మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వేయము, సింపుల్ వేలో కదా. స్వీట్ పొటాటో మంచి వెయిట్ గెయిన్ రెసిపీ. నేను ఒక మంచి బిగ్ సైజు స్వీట్ పొటాటో కుక్ చేసి పీల్ చేసి ఈ విధంగా మ్యాష్ చేసుకొని 1 స్పూన్ గోధుమ పిండికి 1 స్పూన్ నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే పొడి బియ్యం అంటారు చూడండి, బియ్యం పౌడర్ అంటే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోండి. 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. ఒక 1 స్వీట్ పొటాటోకి సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి పెప్పర్ పౌడర్ వేసాను. మీ దగ్గర పెప్పర్ పౌడర్ లేకుంటే ఫ్లాక్స్ సీడ్స్ అయినా కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, అంతే. సో పెప్పర్ పౌడర్ ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా చేయికి కొంచెం ఆయిల్ అలా వేసుకొని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా. సో ఎక్కువగా మీరు ఏమంటారు కదా, రైస్ ఫ్లోరు, కార్న్ ఫ్లోరు, గోధుమ పిండి ఏం వేయకండి. 1 స్పూన్ ఒక పొటాటోకి సరిపోతుంది. సో ఈ విధంగా చూసుకోండి. ఎక్కువ గట్టిగా ఉండొద్దు, మెత్తగా కూడా అంటే ఎక్కువ లూజ్గా కూడా ఉండొద్దు. నెక్స్ట్ మీకు టైం ఉంటే ఉంచండి ఒక 10 మినిట్స్. మంచిగా అంత ఉప్పు ఆ మసాలాలన్నీ పడతాయి. లేదంటే వెంటనే అయినా చేయొచ్చు. నేను ఆఫ్టర్నూన్ కలిపేసుకొని పిల్లలు పడుకొని అంటే వేడివేడిగా ఇస్తే బాగుంటుంది కదా అని లేచిన తర్వాతకి ఇచ్చేసాను. ఈ షీట్ ఎక్కడ తీసుకున్నారక్క అంటున్నారు. ఇది చపాతీ చేసే షీటే అండి. అమెజాన్లో తీసుకున్నాను. 380 ఏమో పడింది. నీట్గా మొత్తం మనం చపాతీ చేస్తే ఆ బండంతా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా అక్కడక్కడనే ఉంటుంది. నీట్గా ఇది వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు బాల్స్ షేప్లో అయితే బాల్స్, లేదంటే ఈ విధంగా ఫిల్లో షేప్ అయినా చేసుకోండి. సో ఈ విధంగా మీరు కట్ చేసుకొని మంచిగా స్మూత్గా ఈ విధంగా హ్యాండ్స్ తోటి మనము కలా జామున్ ఎలా చేస్తామో అలా, అంతే. సింపుల్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి తీయగా కారం కారంగా బాగుంటుంది. ఎస్పెషల్ ఇది మనకి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు చేసుకోవడానికి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అంత గట్టిగా ఏం ఉండదు. మంచిగా పిల్లలకి బాక్స్లోకి పెడితే హ్యాపీగా తినేస్తారు. చెప్పాను కదా నేను, మీరు ఇలా చేస్తుంటే అలా తినేస్తారని. ఇంకా మా పిల్లలు లేసే టైంకి నేను ఈ విధంగా చేశాను, వేడికి ఇచ్చేద్దామని. సో వెంటనే మనము ఫ్లిప్ చేయకండి. కొంచెం కింద గోల్డ్ కలర్ అయిన తర్వాతకి ఫ్లిప్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. సో అన్నీ ఈ విధంగానే డీప్ ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టండి మళ్ళీ మాడిపోకుండా. సో ఈ విధంగా కింద కొంచెం గోల్డ్ కలర్ అయినాక ఫ్లిప్ అటు ఇటు అనుకోండి, అంతే. కింద మన గోల్డ్ కలర్ అవ్వలేదనుకోండి విరిగిపోతుంది స్వీట్ పొటాటో. మీకు స్వీట్ పొటాటోతో చేయడం ఇష్టం లేకుంటే నార్మల్ మనం మామూలుగా వంట చేసుకుంటాం కదా, నార్మల్ పొటాటోతో అయినా చేయండి. కానీ దానికి దీనికి టోటల్ డిఫరెంట్ అండి. ఇది మాత్రం అల్టిమేట్ ఉంటుంది. చాలా చాలా అంటే తీయగా భలే ఉంటుంది అండ్ మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి అలా చేయండి, ఈ విధంగా చేయండి. ఆను బాగుందా? నేను చేస్తుంటేనే మా పిల్లలు తిన్నారండి. వీడియో కోసం కొన్నైనా ఉంచండి బేట అంటే అసలు ఉంచలే. లాస్ట్కి ఇవి మిగిలిపోయాయండి. మంచిగా చాక్లెట్లు నోట్లో వేసుకున్నట్టు వేసుకుంటారు. చెప్పాను కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చంటి పిల్లలు 12 మంత్స్ నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు. తక్కువ కారం వేసుకోండి, పెప్పర్ అలా కొంచెం వేసుకోండి. లేదంటే ఏం వేయకుండా ఉత్తగా మనము ఉప్పు కారం అలాంటివి ఏం వేయకుండా మా ఫ్లోర్ తోటి అలాగే ఈ విధంగా మీరు స్వీట్ పొటాటోతో చేయండి. మంచిగా కొట్టేసుకుంటారు తినడానికి, అంత బాగుంటుంది. సో ప్రీ స్కూల్కి చెప్పండి అక్క అన్నారు కదా, ఇది కూడా దాన్ని చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో